అందరికీ జీవితంలో గెలవాలనే ఉంటుంది. కానీ చాలామంది వాళ్ళు గెలవాలని చేసే ప్రయత్నంలో చిన్న ఓటమి ఎదురు కాగానే, అపజయం ఎదురు కాగానే ఇక మా వల్ల కాదు, మేము గెలవలేమేమో అనే అపనమ్మకంతో ప్రయత్నాన్ని విరమించే వాళ్ళే ఉంటారు. విజేతలు మాత్రం తమకెదురైనటువంటి అపజయాలను ప్రేరణగా మార్చుకొని, వాటినే దారిగా మళ్లించుకొని, సోపానంగా మార్చుకొని, సహనంతో పోరాడి ఫైనల్గా సక్సెస్ అవుతుంటారు. చరిత్రల్ని మనం అధ్యయనం చేస్తే విజేతలుగా నిలబడినటువంటి వాళ్ళ జీవిత చరిత్రలో ఎన్నో అపజయాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహం లింకన్ గారి జీవిత చరిత్రను చూడండి. చిన్నతనం నుంచి ఎంత పేదరికాన్ని అనుభవించాడు, కానీ అమెరికా ప్రెసిడెంట్ కావాలని కలలుగన్నాడు. పేదరికం, అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని పరాజయాలను చూశాడు. తన 21 years ఏజ్కి వచ్చేసరికి తను చేసే వ్యాపారంలో ఘోరంగా దెబ్బతిన్నాడు. 22 years ఏజ్లో ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయాడు. 24 years ఏజ్లో మళ్ళీ వ్యాపారంలో ఘోరంగా లేవలేనంత భయంకరంగా దెబ్బతిన్నాడు. 26 years ఏజ్లో తను ప్రేమించిన అమ్మాయి చనిపోయింది, దుఃఖంలో మునిగిపోయాడు. తనకి 34 years ఏజ్ వచ్చేసరికి మళ్ళీ ఆ దుఃఖం నుంచి బయటపడి మళ్ళీ ఎలక్షన్స్లో పోటీ చేసి మళ్ళీ ఓడిపోయాడు. అలాగే వరుసగా తన 45 years ఏజ్లో, 47 years ఏజ్లో, 49 years ఏజ్లో వరుసగా ఎలక్షన్స్లో పోటీ చేశాడు, ఓడిపోయాడు. కానీ ఫైనల్గా 52 years ఏజ్లో తను సక్సెస్ అయ్యాడు, అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. ఇక్కడ తన జీవిత చరిత్రను చూడండి. ఎన్ని అపజయాలు ఎదురైనా కూడా, ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా తన ప్రయత్నం విరమించలే. ఎక్కడ కూడా మొక్కవోని నమ్మకంతో, ధైర్యంతో అదే ముందడిగేశాడు. అదేవిధంగా థామస్ ఎడిసన్ 10,000 సార్లు ఓడిపోయాడు. ఎలక్ట్రిక్ బల్బుని కనుక్కోవడంలో ప్రపంచమంతా పిచ్చోన్లా చూసింది. ఫైనల్గా ఎలక్ట్రిక్ బల్బుని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఎంతోమంది విజేతల యొక్క జీవిత చరిత్రలు చూడండి. అపజయాలు అనేటివి కామన్, పరాజయం పొందడం అనేది కామన్, ఓటమి అనేది కామన్. కానీ ఎవరు కూడా విజేతలు ఎప్పుడు కూడా కృంగిపోరు, అక్కడికే ఆగిపోరు. మరి మన లైఫ్లో కూడా ఒక్కొక్కసారి మనం అనుకున్నది సాధించలేక పరాజయం మనకు ఎదురవుతుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎంచుకున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఒక ఉద్యోగ సాధన కోసం మీరు చేసే ప్రయత్నంలో ఓడిపోవచ్చు, లేదా ఒక బిజినెస్లో ఓడిపోవచ్చు. మరి మనలో చాలామంది ఏం చేస్తుంటారంటే, ఒక ఓటమి ఎదురు కాగానే ఇక జీవితం అయిపోయింది, మా వల్ల కాదు, మేము సాధించలేమేమో అనే దుఃఖంలో మునిగిపోతుంటారు. నిజంగా మనం పాజిటివ్గా ఆలోచిస్తే ఓటమి మనకి చాలా నేర్పిస్తుంది. ఓటమి అవసరమే. ఇక్కడ అబ్రహం లింకన్ గారికి చూడండి, ప్రతి పరాజయము, ప్రతి అపజయం కూడా తనకి ఒక కొత్త దారి చూపించింది. మనకు అంతే. మనం తీసుకుంటే ప్రతి ఫెయిల్యూర్ నుంచి ఒక దారి కనుక్కోవచ్చు. నిజానికి ఫెయిల్యూర్స్ మనకి చాలా నేర్పిస్తాయండి. మనలో వినయాన్ని పెంచుతాయి, ఒక క్రమశిక్షణని పెంచుతుంది, మనం ఎందుకు ఓడిపోయామో చెప్తుంది, ఓటమికి గల కారణాలు మనం విశ్లేషించుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి, సమాజం యొక్క నిజ స్వరూపాన్ని మనకు చూపిస్తుంది. ఓటమి గెలిచినప్పుడు, ఓడిపోయినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మనస్తత్వాలు మనకు అర్థమవుతాయి. ఎవరు మన వాళ్ళు, ఎవరు మన వాళ్ళు కాదో తెలిసిపోతుంది. అంతేకాదు, ఓడిపోయినప్పుడు లేదా అపజయం ఎదురైనప్పుడు మనలో కలిగే దుఃఖం, ఆ దుఃఖం నుంచి మనం బయటపడుతున్నాం అంటే మనం మెంటల్లీ స్ట్రాంగ్ అవుతాం. అంటే మనని మానసికంగా బలోపేతం చేస్తుంది ఓటమి అనేది. మనం గెలవాలంటే ఏం చేయాలి, ఎందుకు ఓడిపోయాము, ఓటమికి గల కారణం ఏంటి, గెలవాలంటే ఏం చేయాలో నేర్పించేది కూడా ఓటమే. అంటే ఓటమి వల్ల మనం ఏం చేస్తే ఓడిపోయాము, ఏం చేస్తే గెలుస్తాము, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు, ప్రతిదీ నేర్పిస్తుంది మనకి. ఎంతోమంది విజేతల యొక్క జీవిత చరిత్రలు చూడండి. వాళ్ళు ఓటమిని ప్రేరణగా తీసుకున్నారు. మనము అంతే, ఓటమిని ప్రేరణగా తీసుకోవాలి. మన లైఫ్లో ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు జీవితం అక్కడికి అయిపోయింది అనుకోవద్దు, మళ్ళీ ప్రయత్నించాలి. మనం అనుకున్నది సాధించాలి అంటే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకోవాలి, దాన్నే అంటిపెట్టుకొని ఉండాలి. రాత్రింబవళ్ళు కష్టపడాలి. చిన్న యొక్క లక్ష్యాలు, చిన్న విజయాలను సమీకరించుకొని దాన్ని పెద్ద విజయంగా మార్చుకోవాలి.
ప్రతి ఓటమి నుంచి మనం ఒకవేళ ఓటమి ఎదురైతే దాని నుంచి ఒక కొత్త పాఠాన్ని నేర్చుకోవాలి. నిజంగా చెప్పాలి అంటే ప్రతి ఓటమి ఒక అధ్యాపకుడే. ఓటమి మార్గదర్శి, ఓటమి దిక్సూచి, ఓటమి ఒక టార్చ్ లైట్, ఓటమి ఒక ప్రేరణ, ఓటమి నీలో కసి నింపేటటువంటి ఒక శక్తి. ఇదంతా మనం పాజిటివ్గా తీసుకున్నప్పుడు మాత్రమే. అందుకనే ప్రతి దానికి పాజిటివ్ మైండ్ సెట్ అనేది చాలా అవసరం. మనం పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే ఓటమిని కూడా మనం పాజిటివ్గా మలుచుకోగలం. మనం అనుకుంటే దాన్ని ప్రేరణగా మార్చుకోగలం, మనం అనుకుంటే దాన్ని ఒక శక్తిగా మార్చుకోగలం, మనం అనుకుంటే దాన్ని ఒక దారిగా మళ్ళించుకోగలం. చాలామంది అనుకుంటారు ఫెయిల్యూర్ ఎదురు కాగానే ఇక వీళ్ళ లైఫ్ అయిపోయింది అని. కానీ ఎవరన్నా అనుకోనియండి, మనం అనుకోకూడదు మన లైఫ్ అయిపోయింది అని. ఫెయిల్యూర్ అనేది మనకి కేవలం విరామం మాత్రమే అనుకోవాలి, ఒక కామా మాత్రమే, నాట్ ఫుల్ స్టాప్. జీవితం అయిపోయినట్టు కాదు. ఫెయిల్యూర్ అనేది రూటును డైవర్ట్ చేయడం మాత్రమే, దారి మళ్లించడం మాత్రమే. అంతేగాని దారులే మూసుకుని పోయినట్టు కాదు. ఈ దారి కాదు, నువ్వు వెళ్ళే దారి ఇది కాదు, ఇంకేదో ఉంది అని మనకు చెప్పడం మాత్రమే ఫెయిల్యూర్ అనేది. ఇదంతా కూడా మనం దాన్ని పాజిటివ్గా తీసుకున్నప్పుడు మాత్రమే. కాబట్టి లైఫ్లో ఓటమి ఎదురవడం అనేది సహజం. ఒక్కొక్కసారి ఓటమి అవసరం కూడా. ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి ఎన్నో నేర్పిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఎదురైనటువంటి ఓటమిని, ఆ అపజయాలని, పరాజయాలని ఒక సోపానంగా, మెట్లగా మార్చుకొని సక్సెస్ సాధించిన వాళ్ళే గొప్ప వాళ్ళంతా. కాబట్టి ఎవ్వరు కూడా ఎదురేటువంటి చిన్న చిన్న ఫెయిల్యూర్స్కి కృంగిపోకుండా లైఫ్లో సక్సెస్ కావడానికి మళ్ళీ ప్రయత్నించాలి. మరి మనకు ఎదురైనటువంటి ఓటమిని సక్సెస్గా మార్చుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే, మనం ఎలాగూ మన లక్ష్యం కోసం పోరాడుతున్నాం కానీ ఓడిపోయాం. బట్ గెలవాలి అంటే అంతకు మించి 100 రెట్లు మనం కష్టపడాలి, రాత్రింబవళ్ళు కష్టపడాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సాధించేదాకా పోరాడాలి, సహనంతో పోరాడాలి. ఎప్పుడు కూడా చిన్న చిన్న ఓటములు ఎదురైనప్పుడు కృంగిపోకుండా దాని నుంచే మళ్ళీ మనం పునరుత్తేజం పొంది మన సక్సెస్ కోసం మనం పోరాడితే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అయి తీరుతాం.